అయ్యోస్ గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ నూన్ అనే చెప్పాలి. ఎందుకంటే టైం ఇప్పుడు 11 అయింది. మన మ్యాస్ట్రో రైడ్ అయితే ఓబులవారిపల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు డే 95 మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాము. నేషనల్ హైవే 3 పైన వెళ్తూ ఉన్నాము. ఇంకొక 20 కిలోమీటర్లు. అన్ని నేషనల్ హైవేస్ ఇప్పుడు దాకా చూసినవి మనము రాష్ట్రాలు దాటినేటివి అయితే, ఈ నేషనల్ హైవే మాత్రం దేశాన్ని దాటి వెళ్తుంది. అట్లాంటి దేశం దాటి వెళ్ళే ప్రదేశం దగ్గరికి వెళ్తున్నాము. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 95 అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. ఈ గురుద్వారాలో అయితే స్టే చేసాము. నైట్కి కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసి సాయంత్రం 4 తర్వాత అక్కడ ఎంట్రన్స్ అనేది 4 తర్వాత అయిపోయినాక మళ్ళీ మనమైతే 7 తర్వాత అనేది బయటకు వచ్చేస్తాము. ఆ ఎంట్రన్స్ బయటికి ఆ 7 నుంచి ఇప్పుడు నైట్ ఎంత టైంకి వస్తే ఆ టైంకి ఇక్కడికి వచ్చేసి గురుద్వారాలోనే స్టే చేసేసి రేపైతే మనం అమృతసర్ లోపలికి వెళ్దాము. ఇప్పుడైతే ఇలా కంటిన్యూ చేసేద్దాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్, ఓబులవారిపల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్, ఏ స్మాల్ ట్రిప్ బీ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న. అలా మన జర్నీని స్టార్ట్ చేసేసి మ్యాస్ట్రోపై కలుద్దాం. కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్, టోల్ ప్లాజాస్, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, రోహిణి రాజ్దీప్ టోల్ రోడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మన ఇండియాలోనే చివరి టోల్ ప్లాజా ఇదైతే. నేషనల్ హైవే 3 పైన ఈ టోల్ ప్లాజా దాటేస్తే మన నేషనల్ హైవే టోల్ ప్లాజాలు అయితే ఉండవు, వేరే దేశంలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే క్లోజ్ చేశారనిపిస్తూ ఉంది, ఎందుకంటే లేదు రన్నింగ్లో ఇప్పుడు ఈ టోల్ ప్లాజా. ఇక మ్యాస్ట్రో గార్డ్తో కిసిక్ కనిపించేద్దాం. టోల్ ప్లాజా దగ్గరే ఉన్నాము. బ్యాక్ టైర్ మళ్ళీ పంచర్గా అయిపోయింది. టైరే ప్రాబ్లం అనుకుంటాను, చూసి మార్చేస్తాను. ప్రాబ్లంగా టైరే అయిపోయింటే అక్కడేదో హడావిడిగా ఉంది, మరి ఏం చేస్తున్నారు ఏంటో. టైరే మార్చేసేయాలి. టైర్ అయితే నేను అజ్మీర్లో తీసుకొని పెట్టుకున్నాను స్పేర్గా, అది సరిపోతే మార్చేద్దాం, లేకంటే జై శ్రీరామ్ అన్నట్టే. సూర్య లేడు కానీ వేడి మాత్రం మామూలుగా లేదు. వినివినే మార్చేసుకొని మన పైనాన్ని కొనసాగిద్దాం. ఆ వైపుగా ఇక్కడ ఒక నేమ్ బోర్డు, అట్టారీ బార్డర్ 9 కిలోమీటర్లు వెళ్ళిపోదాం. ఇంకొక గంటకు టైం అయితే 1:10 అయింది. మ్యాస్ట్రో గాడి పంచర్ వల్ల 40 నిమిషాలు అయిపోయింది. 9 కిలోమీటర్ల స్ట్రైట్ రోడ్డు వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు అట్టారీ అనే ఊరిలోనే ఉన్నాము. ఇదే చివరి ఊరు మన దేశానికి. చివరి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. ఒక 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. 3 కాదు, 1.5 కిలోమీటర్ పైన. చివరి ఊరు, చివరి రైల్వే స్టేషన్ మన భారతదేశంలో ఈ పక్కన. ఇంకా తర్వాత రైల్వే స్టేషన్ వచ్చేసి ఆ పక్క దేశంలో ఉంటుంది. అంటే పక్క దేశానికి మనకు రాకపోకలు లేవు. ఆ దేశం ఏదో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాము. చాలా ఎక్సైటింగ్గా ఉంది అసలుకి. ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఈ రోడ్ని టీవీల్లో అలా చూడటమే తప్ప నేను కూడా వస్తానని ఎప్పుడు అనుకోలేదు ఈ రోడ్డు పైకి అయితే. అట్లాంటిది ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఈ రోడ్డు పైన. మన దేశపు చివరి భూభాగానికి, చివరి భూభాగం అంటే మన దేశం అయిపోతుంది, పక్క దేశం స్టార్ట్ అవుతుంది. కాకంటే మనకి ఎంట్రీ ఉండదు ఆ దేశంలోకి. అట్టారీ రైల్వే స్టేషన్, చివరి రైల్వే స్టేషను మన భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అటు రైళ్ళు వెళ్ళవో, వెళ్తే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పక్క దేశంలోనే. కాకంటే చూసేద్దాం ఒకసారి రైల్వే స్టేషను. ఇక్కడే 1.5 కిలోమీటర్ ఎట్టో ఉంది. వెళ్దామా ఏమో చూద్దాం. అక్కడికి రన్నింగ్ ఉంది, వెళ్తామో లేదో. వచ్చేసాం మనము మన ఇండియాలోని చివరి రైల్వే స్టేషన్ ఇదే, అట్టారీ రైల్వే స్టేషన్. అక్కడ ఇమిగ్రేషన్ హాలు. అంటే ఒకప్పుడు ఇంకా పక్క దేశానికి మన దేశానికి ట్రాన్స్పోర్ట్గా ఉన్నాయి, ఇప్పుడైతే లేవు. ఇక్కడికి ప్యాసింజర్ రైలు వస్తుంది, ఎక్స్ప్రెస్లుగా అంటూ ఏమీ రావు. అట్టారీ వచ్చేసాం కదా. ఇక్కడికి కూడా మనమైతే మన రైల్లో ఓబులవారిపల్లి నుంచి చివరి రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసాం. చాలా హ్యాపీ నాకైతే. మ్యాస్ట్రో గాడితో ఇక్కడ కిసిక్ కనిపిస్తే చాలా బాగుంటుంది. చూద్దాం మరి ఉంటుందో ఉండదో ఆ విధంగా. అలా ఇక్కడైతే వచ్చేసాము. ఇంకైతే మన పైనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం.
ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇండియన్స్ కస్టమ్స్ వెల్కమ్స్ యూ. మనకు కాదు, మొత్తం అక్కడంతా సపరేట్గా ఒక హాల్గానే చేసేసారు. ప్యాసింజర్ ట్రైన్సే వచ్చేది ఇక్కడికైతే. స్టేషన్గా అయితే ఇదే స్టేషన్ వర్కింగ్లో ఉంది ప్యాసింజర్ ట్రైన్ల కోసం, ఎక్స్ప్రెస్లుగా అయితే కాదు. ఇంకా డెవలప్ అంటే ఇంకా చివరి స్టేషను ప్యాసింజర్ల కోసం కాబట్టి ఈ విధంగానే ఉంటుంది. ఇంకా అక్కడ పాతకాలం నాటిది, ఇది పాత అప్పుడుదే 1868 65 అప్పటి బిల్డింగ్లు ఇవన్నీ ఇప్పుడు కట్టేసి ఉంటారు. ఇదైతే అప్పటిది. మాస్టర్ గాడితో చూడండి స్టేషన్లో కూడా తెచ్చేసాను. సార్ వాళ్ళు ఎవరు చూసినా కానీ వేసి పారేస్తారు మనల్ని. 21st అండ్ లాస్ట్ స్టేషన్కి. ఇక్కడైతే 4 సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. అందులో ఒకటి బజరంగి భాయిజాను. ఆ షూటింగ్ కూడా ఈ రైల్వే స్టేషన్లో అయితే జరిగింది. ఇక మన పైనాన్ని మనం కొనసాగించేద్దాం. ఈ అట్టారి స్టేషన్కి బాయ్ బాయ్ చెప్పేస్తూ మన మాస్టర్ గారితో క్లిక్ కిసిక్రా మాస్టర్. అయ్యోస్, మన రైడ్లో ఇంకొక స్పెషల్ నేమ్ బోర్డే. ఎందుకంటే ఇది వేరే దేశంలోకి వెళ్ళే ఊర్లో. ఇప్పుడు దాకా మనం రాష్ట్రాల్లో ఊర్లో చూసాము, ఇప్పుడైతే వేరే దేశంలో పెట్టే ఊర్లే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ నేమ్ బోర్డులో. చూడండి నిజంగా ఎంత హ్యాపీగా ఉంది ఈ బోర్డుకి చేరుకున్నందుకు. ఇప్పుడు దాకా ఎన్నెన్నో నేమ్ ప్లేట్స్ అయితే చూసాం బోర్డులు. ఇప్పుడైతే మన దేశం పక్క దేశం ఊర్లలోని పేర్లు చూడండి. ఇండియా అక్కడికి వెళ్తున్నాం మనము. ఆ పైన అయితే ఇంకా ఆ పాక్లోని రాష్ట్రాలు, పాక్లోని ఊర్లు. ఈ రోడ్లో ఈ ప్రదేశంలో మనం కూడా వచ్చేసాము. ఇప్పుడు దాకా రాష్ట్రాలు దాటుతూ ఉంటేనే, రాష్ట్రపు వెల్కమ్ బోర్డులుగా ఉంటేనే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళము. ఇప్పుడైతే ఇంకా దేశానికే వెల్కమ్ బోర్డుగా ఉంటుంది అక్కడ. అట్లాంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నాము. ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది ఇట్లా వేరే దేశంలోకి వెళ్ళే నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తూ ఉంటే. బిఎస్ఎఫ్ చాలా ప్రౌడ్. బిఎస్ఎఫ్ భారత్ సెక్యూరిటీ ఫోర్స్. బిఎస్ఎఫ్ నిజంగా ఎంత ప్రౌడ్నెస్ మనకైతే. మనోడైతే ఇక్కడ ఉన్నాడు. ఇక లోపల గవర్నమెంట్ పార్కింగ్లోకే వచ్చాం మనము. ఇక్కడ పార్కింగ్ అంటే ఓపెన్గా ఉంది. అక్కడ సార్ వండుకొని ఇక్కడ పార్కింగ్ ఇంకా సామాన్లు రెస్పాన్సిబుల్గా అంటే డబ్బు తీసుకుంటారు 700గా 500గా అట్ట. అక్కడే గేట్ దగ్గర పెట్టేసి అక్కడ ఆఫీసర్స్ ఎప్పుడు కూర్చొనే ఉంటారు అని చెప్పారు. ఇంకా అక్కడే మనం ఎంట్రన్స్లోనే మన మాస్టర్ గార్డ్ పార్కింగ్ పెట్టేసి మనమైతే ఆ లోపలికి వెళ్ళాలి. ఆ లోపల ఇంకా తెలుసు కదా ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. అట్టారి ఇండియా పాక్ బార్డర్ అట్టారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికైతే 4 గంటలకు అక్కడ అలౌ చేసేది లోపలికి. అప్పుడు దాకా ఇక్కడే బయటే ఉండాలి. టైం అయితే ఇప్పుడు 2:30 అవుతూ ఉంది. ఇంకా ఒక 1:30 గంట సేపు ఇక్కడే ఉండేసి మనమైతే లోపలికి వెళ్దాం. అలా తిరిగేసి వద్దాం కాసేపు. మన మాస్టర్ గార్డ్ అక్కడ, మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ లోపలికి టైం అయితే అవుతూ ఉంది. రే మాస్టర్, నీకు థ్యాంక్ యూ రా, మమ్మల్ని ఇక్కడికి చేర్చినందుకు, మనం ఇక్కడికి వచ్చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం రా మాస్టర్ అయితే అలో లేదు పార్కింగ్ ఏరియాలోనే మాస్టర్. వాడు ఉంటేనే నేను ఇక్కడ దాకా వచ్చాను ఓబులవారిపల్లి నుంచి. లోపలికి వెళ్దాం. ఇంక ఈ బార్డర్ బయట అయితే పాప్కార్న్స్, జెండాస్, క్యాప్స్ అన్నీ ఉన్నాయి. 7 దాకా లోపలనే కూర్చోవాలి. వాటర్ బాటిల్, పాప్కార్న్ ఏం తీసుకువెళ్ళాలన్నా తీసుకువెళ్ళండి, అలోవే అని చెప్పారు. మనం ఏం తింటామో నీళ్ళు అయితే తీసుకువెళ్ళాలి. బాటిల్ అయితే తేలేదు నేను, అక్కడే బ్యాగ్లోనే ఉంది. అలా చూద్దాం. క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఫుల్గానే ఉంటుంది క్రౌడ్ అయితే. ఇండియా అటు మొత్తం పార్కింగ్ స్లాట్ అది అంతా ప్రతిరోజు ఒక పండగ వాతావరణమే ఇక్కడైతే. ఐస్ క్రీములంట, ఫ్లాగులు, అబ్బా ప్రౌడ్గానే ఉంది మనకైతే. ఇక్కడ చూసుకుంటే అక్కడ ఆ పక్కన భాగం కూడా కనిపిస్తూ ఉంటుంది.
అది పాకిస్తాన్ బార్డర్ది అవతల సంబంధించి అక్కడ కంచె కూడా అక్కడగా అయితే కంచెగా కూడా ఉంది. అక్కడంతా కంచె అవతల కనిపిస్తున్నదంతా ఇంకా అదంతా పాకిస్తాన్ బార్డరు మొత్తం. ఇదంతా ఇంకా ఇండియాలోని బార్డరే ఇది. క్యూ అయితే క్యూ లైన్స్ మొత్తం ఎంట్రీ చెకప్స్ అన్నీ ఇంకా ఇక్కడి నుంచే. బ్యూరోస్ కాదు, బిఎస్ఎఫ్ ఇండియా ఫస్ట్ లైన్ ఫ్రమ్ డిఫెన్స్. ఇక్కడి నుంచి చెక్ చేసి అయితే లోపలికి ఎంట్రన్స్గా ఉంటుంది. 4:30కి అయితే ఎంట్రన్స్లోంచి అలౌ చేస్తారు ఇక్కడి నుంచి. అప్పటిదాకా సూర్య అయితే చితక్ కొట్టేస్తున్నాడు. టైం 3:30 అయింది, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ గంట పైనే ఉంది. సూర్య అయితే మామూలుగా లేడు ఈ ప్రదేశంలో. క్యూ లైన్లు అయితే నిజంగా ఇసిపెట్టేస్తే దూసుకొని పోయే విధంగా ఉండారు. అవతల వాళ్ళని తీయకూడదు. క్యూ లైన్లు అయితే కోలగా ఉండారు జనము. ఇక్కడ ఇసిపెడితే ఇంకా దూసుకొని పోతారు ఆ లైన్లలో. ఆ విధంగా ఉన్నారు. సూర్య అయితే చితక్ కొట్టేస్తానే ఉన్నాడు నిజంగా. అబ్బా సూర్య. క్యూ లైన్లో ఉన్నాము. క్యూ అయితే మామూలుగా సైక్లిస్ట్ भाई, ऑल इंडिया साइकिलिस्ट। कौन से नंबर पे? मैं आंध्र प्रदेश से आया। ఇప్పుడైతే గేట్లు అయితే తెరుస్తున్నారు. ఇంకా చెకప్ చేసి లోపలికి, అక్కడ చెకప్ చేసి లోపలికి పంపించేస్తే 3 గంటల సేపు అక్కడే ప్రౌడ్గా ఫీల్ అయ్యేదే. ఎందుకంటే అంత ప్రౌడ్నెస్గా ఉంటుంది. మన ఇండియా ఆఫీసర్స్ అక్కడ చేస్తున్న విన్యాసాలు చూస్తే ప్రౌడ్గానే ఉంటుంది యాజ్ ఏ ఇండియన్గా మనకైతే. ఇంకా వెళ్ళిపోదాం. ఆ గేట్ లోపల కొన్ని చెకింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని క్యూ లైన్లో అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. కొన్ని సెక్యూరిటీ చెకప్స్ చేసుకొని అసలుకైతే ఎంట్రన్స్ అయిపోదాం. అలా ఎంటర్ అయిపోయాము. అదే ఎక్కడైనా సెక్యూరిటీ చెకప్ అంటే బార్డర్ ఏరియాస్లో స్ట్రిక్ట్గానే ఉంటుంది. అలా అక్కడ సెక్యూరిటీ చెకప్ చేసుకొని మనమైతే ఎంటర్ అయిపోయాము. ఫ్రెండ్షిప్ బ్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంటుంది. అక్కడ అటువైపుగా వెళ్ళిపోదాం. కనిపిస్తుందిగా ఇండియా, వెల్కమ్ టు ఇండియా. ఇదే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనేది. ఫ్రెండ్షిప్ బ్యాండ్